అనుమానం ఎవరికైనా ఆయుష్ పోస్తుందా? అనుమానం వల్ల చనిపోయిన వాళ్ళు చూసాను కానీ అనుమానం వల్ల ఎక్కువ కాలం బతికే వాళ్ళని మనం రాబోదుల్లో చూస్తాం. సినిమా ప్లాట్ ఏంటంటే ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చనిపోయిన తన కొడుకు తన రక్తమా కాదని తెలుసుకోవడానికి రామప్ప అనే వ్యక్తి చేసే ప్రయత్నమే ఈ రాబోదురు. ఒకటి మాత్రం క్లియర్గా చెప్పేస్తున్నా, ఈ స్టోరీ లైన్తో ఈ ప్లాట్తో ఇంతకన్నా బాగా మూవీ తీయడం చాలా కష్టం. ఇప్పుడు దాకా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ డైరెక్టర్స్ లో ఇలాంటి అప్రోచ్ తో సినిమా తీయడం అనేది అంత ఈజీగా ఎవరి దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ విషయంలో వెంకటేష్ మహాని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. సినిమా స్టార్ట్ అవడం యాక్చువల్లీ ఓల్డ్ వర్షన్ రామప్పని చూపిస్తారనమాట. అతను ఒక మెంటల్లీ అన్స్టేబుల్ కండిషన్ లో ఉంటాడు. అతని మెంటల్ కండిషన్ చూపించడానికి ఇనీషియల్ గా ఒక చిన్న సీన్ ఉంటుంది. తన రూమ్ లో వాల్స్ అన్ని తిరిగిపోతూ ఉంటాయి అనమాట. అంటే తన అలా ఊహించుకుంటూ ఉంటాడు. సో తన మెంటల్ స్టేట్లో ఎలా ఉంటుందంటే తన ప్రపంచం స్టేబుల్గా లేదు అని చూపించడానికి అదొక మెటఫోర్ లాగా చూపిస్తారనమాట. కానీ ఏంటంటే తను ఎలా ఊహించుకుంటున్నాడు, రియల్ వరల్డ్లో ఎలా ఉంటుంది అని చూపించే ట్రాన్సాక్షన్స్ చాలా కామెడీ జనరేట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడే మనకి ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ రివీల్ అవుతారనమాట, అచ్చమ్మ. నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ మూవీ. తను ఊహించుకునేవి కానీ తన కళలో వచ్చినవి కానీ నిజమైన కథలుగా చెప్తూ ఉంటుంది అనమాట. ఆ విషయం రామప్ప ఫ్రెండ్ ఆచార్య అనే వ్యక్తికి ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్సేషన్స్ కూడా చాలా బాగుంటాయి. అచ్చంలో క్యారెక్టర్ ఒక సీన్ ఉంటుంది, ఇలాగ అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది. కాకపోతే అంటే బేసికల్లీ తను ఒక ట్రాలీ మీద పెట్టినట్టున్నారు. తన అటు ఇటు చూసుకుంటూ తన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ టైంలో తను పడే కంగారు నాకు బాగా అనిపించింది. సో అసలు ఎక్కడ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది అంటే రామప్ప అనే వ్యక్తి రేణుక అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కాకపోతే ఏంటంటే రేణుక ఇనిషియల్ రిజెక్షన్ తర్వాత రామప్ప తనకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఆ టైంలో తనని ఎవరు బ్రెయిన్ వాష్ చేశారు, అసలు జనరల్గా ఈ ఫ్యూడలిజం ఆర్ లేకపోతే ఈ సోషల్ ఇంజస్టిస్ మీద అస్సలు నమ్మకం లేని రామప్ప ఎలా మారిపోయాడు అనేది మాత్రం మీరు ఖచ్చితంగా చూడాలి. అది కూడా చాలా క్రియేటివ్గా ఉంటుంది. ఈ సినిమాలో మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సింది ఎవరంటే ఆర్ట్ డిపార్ట్మెంట్. అసలు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎక్స్ట్రాడినరీ స్టన్నింగ్ వర్క్ చేశారు. అసలు ఆ రొటేటింగ్ రూమే కానివ్వండి, థీమ్ కానీ, ప్యాలెస్ థీమ్ కానీ, ఆ బనియన్ ట్రీ కానీ, ఎవ్రీథింగ్ ఆర్ ఇన్ ప్లేస్. చాలా బాగుంటుంది, చాలా నీట్ గా క్రియేట్ చేశారు అనమాట. ఈ సినిమాలో యాక్చువల్లీ అంటే ఈ చిన్న స్టోరీలో చాలా సోషల్ ఈవెంట్స్ ని టచ్ చేస్తారు. లైక్ అబ్సెషన్ విత్ బ్లడ్ లైన్ అనుకోవచ్చు, ఫ్యూడల్ ప్రైడ్ అనుకోవచ్చు, స్కిన్ కలర్ డిస్క్రిమినేషన్ అనుకోవచ్చు, సోషల్ స్టిగ్మా కావచ్చు. ఎప్పుడైతే కుసుమ బ్లాక్ గా పుడతాడో పక్కన ఉన్న మాటల వల్ల రామప్ప మనసులో ఒక అనుమానం క్రియేట్ అవుతుంది అనమాట, నా కొడుకా కాదా అని. చాలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేశారు. అండ్ ఎవ్రీథింగ్ వర్క్ వెల్. ఏ పెయింటింగ్ వేయాలి అర్థం కాలేదు ఫస్ట్, ఎలా వేయాలి ఏంటి అని. సో ఫైనలీ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా. మీలో ఇంకెవరైనా సరే ఈ మూవీ చూడకపోతే ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చచ్చేమో. సో నా పెయింటింగ్ కూడా అయిపోయింది. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.